ఎందుకు అనంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎక్స్పర్ట్స్ రావాలి, విదేశాల నుంచి ఎక్స్పర్ట్ టీం వచ్చి కట్టి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండి పూర్తయ్యే వరకు కూడా ఉండిపోవాలి. కానీ మేము ఆ రోజు కట్టినాం, నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ రోజు నెహ్రూ గారు కట్టారు. ఈ రోజు వరకు ఒక గీత కూడా దాని మీద పడలేదు. అప్పుడు మ్యాన్ పవర్తో కట్టారు, మెషినరీ కూడా లేదు. కానీ ఈరోజు మెషినరీ ఉండి అన్ని రకాల ఆధునిక యంత్రాలు ఉన్నాక కూడా ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరం అనేది కుగ్గిపోవడం అనేది అందులో పూర్తిగా మరి ఏంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన. క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అంటే పర్సంటేజీలు వీళ్ళకి ఇవ్వడం వలన తనకు నష్టం రాకుండా చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా కట్టడం వలన ఈరోజు అవి కూలిపోయినవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇంజనీరు కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని 100% చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాన్ని కప్పుకు చూసుకునే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తప్పకుండా చేపడుతుంది. ఎందుకంటే అందులో మా యొక్క పాత్ర ఏమీ లేదు. ఏదో కాంగ్రెస్ను బదనాం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగే వాటి అన్నిటికీ కూడా గత ప్రభుత్వం చేసిందే ఏదైనా ఉంటే అది ఈరోజు మేము దాన్ని తగ్గించుకుంటూ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతూ ఉందో కష్టం కలుగుతూ ఉందో వాటిని తగ్గించుకుంటూ సుపరిపాలన దిక్కు మా ప్రభుత్వం పోతా ఉంది. కానీ మీరు చేసిపోయిన పాపాలను కూడా మా మీద రుద్దే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది సరైనది కాదు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మరి కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. మరి విద్యుత్ కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి నేను ఆయన పోయిన కాడ మాట్లాడిండు. అయితే కరెంటు పోతుంది చీటికి మాటికి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అధికారానికి దూరం అయినాక వాళ్ళకి పాప ఫ్రస్ట్రేషన్లో నిజాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి రిపేర్ జరుగుతున్న ప్రాంతాల్లో ఇండ్లను చూపెట్టి కరెంటు పోయిందని అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ ఆఫీస్లో సాంకేతిక కారణాల వల్ల కరెంటు పోతే రాష్ట్రం అంతా కూడా అంధకారం అలుకున్నట్లు మరి రోజు పరిస్థితి అట్లానే ఉన్నట్టుగా వాళ్ళు భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి రోజుకి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్న దృష్ట్యా ఇంకా ఆయన ఏమంటే అభద్రతా భావానికి లోనవుతా ఉన్నాడు కేసీఆర్. అయ్యి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ డిస్కామ్ని కానీ వీటిని కానీ కరెంటు డిపార్ట్మెంట్స్ని ఎవరిని నడిపారు అంటే రిటైర్ అయినటువంటి కేసీఆర్ బంధుగణం అంతా కూడా విద్యుత్ సంస్థల్లో కీలకమైన హోదాల్లో మరి ఉండి విద్యుత్ రంగాన్ని బస్టు పట్టించారు. వీళ్ళ కారణంగానే ఈరోజు విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని మేము మొన్న వైట్ పేపర్ అసెంబ్లీలో విడుదల చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంట్లో ముందున్న కరెంటు స్తంభాలను కూడా ఈరోజు తాకట్టు పెట్టడం జరిగింది. మరి విద్యుత్ బోర్డులు కూడా ఆ రోజు ఇష్టానుసారంగా వాళ్ళ అధికారులు ఆడిందే పాటగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎవరైతే మరి సమర్థులైన అధికారులను మేము ఈరోజు వాళ్ళకి అధికారం ఇచ్చి మరి కరెంటును సెటరేట్ చేసి ప్రజలకు ఏ బాధ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాను. మాజీ సీఎండి ప్రభాకర్ రావు ఈయన కేసీఆర్కు బంధువు. ఈయన శ్రీశైలంలో జరిగిన ప్రమాదానికి ఏదైతే అప్పుడు కాలిపోయిందో ఆ ప్రమాదానికి ఈయన ప్రభాకర్ రావే కారణం అనే విషయం కూడా ఇక్కడ మరి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు విద్యుత్ రంగాన్ని సెటరైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడా కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఊపందుకున్నాయి అనేది కేవలం కేసీఆర్ మళ్ళీ బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాటలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు కరెంటు చూశారు అనే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్లు వేసింది, యూనివర్సిటీలు కట్టింది, డ్యాములు కట్టింది, దేవాదుల కట్టింది, శ్రీశైలం కట్టింది. ఈ విధంగా అన్ని రకాల పనులు ఆ రోజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మారుమూల ప్రాంతాలకు కూడా నీరందే విధంగా ఆ రోజు మేము చేయడం జరిగింది.
మరి ఈరోజు వీళ్ళే వచ్చి రోడ్లు పోసినట్టు, కరెంటు లేనులకు కరెంట్ ఇచ్చినట్టు, లేకపోతే పొలాలకు నీళ్ళు అందించినట్టు మాట్లాడడం హాస్యాస్పదం. మరి వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి కూడా ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మరి కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్లను కూడా వాళ్ళు బయటికి వదిలిపెట్టిన 10 CMC ఎల్లంపల్లిలో ఎత్తిపోయకుండా బయటికి విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు యాదాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించి 2015లో మొదలుపెట్టిన అంచనా 25,099 కోట్ల నుంచి ఈరోజు 34,543 కోట్లకు చేరుకుంది. అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తోటి అధికం దాని మీద అమౌంట్ పడడం జరిగింది. కావాలని యాదాద్రి దగ్గర ప్లాంట్ పెట్టారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్నదనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. అది కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు ఒక పెద్ద తప్పుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మరి రెండో దశ టీపీసీ కూడా మెగావాట్ల విద్యుత్ 10 ఏళ్ళైనా కూడా అందుబాటులోకి రాలేదు. STPCది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యుత్ రంగంపై సమీక్షించి అన్నీ కూడా నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని మరి తక్కువ ధరతోటి ఎక్కువ నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించే దిశగా మరి ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా కూడా KTR గారు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనను ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంకా కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. అసలు అంటే ఇక ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా మరి ఆయన అమెరికా రిటర్న్డ్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎంగా పనిచేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివులే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ, మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తానరేమో. కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పును చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది, అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు, మీ చెల్లకు ఒక అనుభవం జరిగింది, నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతోటి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్నీ తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ల మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే అందరి ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు. 10 సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోనైతే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు. ఎవరికైతే తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సినవి అన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు, రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు తెలంగాణకు ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కరెంటు దాని గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ప్రెస్ మీట్లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
వాళ్ళకి చెప్తున్నా కదా 20,000 కాదు 8,000 ఇవ్వాలి, నష్టం పరిహారం కట్టియాలి అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఇవ్వాలా ఇవ్వద్దా అని నిర్ణయించుకునేది మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, మేము ఎంత ఇవ్వాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు వందల కొద్ది వేల కొద్ది ఎకరాలలో అధిక వర్షంతో కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నా. కాబట్టి మీరు ఇచ్చుంటే ఈరోజు అడగాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు, రైతుల బాధలు తెలుసు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు. దాని మీద మరి ఎండిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని వారు నిర్ణయించి తప్పకుండా రైతులకు అండగా నిలబడతారని మాత్రం తెలియజేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. మరి అందులో నీళ్ళు ఎందుకు నిలబెట్టలేదండి? మంచిదే కదా, నీళ్ళు ఎందుకు నిలబెట్టలేదు? నీళ్లు నిలబెడితే మేము నమ్మేవాళ్ళం, మీరు నమ్మేవాళ్ళు, ప్రజలు నమ్మేవాళ్ళు కదా. ఒక చుక్క నీళ్లు కూడా లేవు, ఎందుకు నిలబెట్టలేదు? ఈరోజు ప్రాజెక్టు గట్టిగా ఉంటే నీళ్లు ఉండాలి కదా. అందులో మేడిగడ్డలో నీళ్ళు ఎందుకు ఎత్తిపోసారు? అది దానికి వాళ్ళ అథారిటీ వాళ్ళు చెప్పారు, ఇందులో నీళ్లు ఉంటే ప్రాజెక్టు పడిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా అది ప్రాజెక్టును మొత్తం తీసేయాలనే మాట చెప్తా ఉన్నారు. ఇంకా దాని మీద ఇంకేం చేయాలనే నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోలేదు. రేపు మళ్ళీ ఎలక్షన్లు అయినాక తర్వాత దాని మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత లోపల ఎక్కడ లోపం జరిగిందనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రిపోర్ట్ తప్పకుండా వస్తుంది. అధికారులు ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు, అర్జెంట్ ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు కూడా పెట్టనటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోనీ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకు వచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకు వచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. మరిప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది అంటే కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే విధంగా రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు, యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది, ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా
మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటుంది అని చూసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. మరి ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీది భస్మాసు రాస్తాం అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు, రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా 100% ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది, కేసీఆర్ సీఎం గారిది, గత సీఎం గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ ఏదో పార్లమెంట్లో మీ మాయమాటలతో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త నాటకాలు వేసినా కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజల మనసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఎక్కడైతే వాళ్ళ ముఖ్యమంత్రులు లేరో మరి అక్కడ ముక్కుపాదము మోపి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి మరి భయాన బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి మరి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించాలి. మరి ఆ విధంగా కాకుండా మళ్ళీ వేరే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరిపాలించడం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి మన ప్రాజెక్టులకు విషయానికి వస్తే నిరంతరం నీళ్ళిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మరి మేడిగడ్డ బ్యారేజు వైఫల్యం కూడా ఈరోజు మనం చూసాము. మరి ఎంతో మమకారం ఉన్నట్లుగా 23 అక్టోబర్ 24న మేడిగడ్డ కుంగిపోయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నది ఒక చిన్న ఏదో పడింది, ఇట్లా అయింది, దాన్ని ఏదో ఇట్లా సిమెంట్ వేసి రుద్దేస్తే పూర్తి అయిపోతుంది, ఏం కాదు అనేటువంటి మాట మాట్లాడిండ్రు. కానీ మరి వాళ్ళే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించినప్పుడు నిర్వహణలో బాధ్యతా లోపం వల్లనే అది కుంగిపోయింది, అందులో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్లక్ష్యమే కారణమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లోపాలను గమనించిన వెంటనే ముందే సరిదిద్దు ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ పర్సంటేజీల వల్ల ఈరోజు మేడిగడ్డ ఉన్న అది కాళేశ్వరం బ్యారేజ్లు పూర్తిగా ఈరోజు ప్రజల సొమ్మంతా కూడా రాళ్ల పాలైపోయింది. దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కనీసం నీళ్లను కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాళేశ్వరం డిజైనర్ ఎవరంటే, ఈ 2 ప్రాజెక్టుల డిజైనర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకు అనంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎక్స్పర్ట్స్ రావాలి, విదేశాల నుంచి ఎక్స్పర్ట్ టీం వచ్చి కట్టి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండి పూర్తయ్యే వరకు కూడా ఉండిపోవాలి. కానీ మేము ఆ రోజు కట్టినాం, నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ రోజు నెహ్రూ గారు కట్టారు. ఈ రోజు వరకు ఒక గీత కూడా దాని మీద పడలేదు. అప్పుడు మ్యాన్ పవర్తో కట్టారు, మెషినరీ కూడా లేదు. కానీ ఈరోజు మెషినరీ ఉండి అన్ని రకాల ఆధునిక యంత్రాలు ఉన్నాక కూడా ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరం అనేది కుంగిపోవడం అనేది అందులో పూర్తిగా మరి అదేంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన. క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అంటే పర్సంటేజీలు వీళ్ళకి ఇవ్వడం వలన తనకు నష్టం రాకుండా చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా కట్టడం వలన ఈరోజు అవి కూలిపోయినవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇంజనీరు కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని 100% చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తప్పకుండా చేపడుతుంది. ఎందుకంటే అందులో మా యొక్క పాత్ర ఏమీ లేదు. ఏదో కాంగ్రెస్ను బదనాం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగే వాటి అన్నిటికీ కూడా గత ప్రభుత్వం చేసిందే ఏదైనా ఉంటే అది ఈరోజు మేము దాన్ని తగ్గించుకుంటూ, ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతూ ఉందో, కష్టం కలుగుతూ ఉందో వాటిని తగ్గించుకుంటూ సుపరిపాలన దిక్కు మా ప్రభుత్వం పోతా ఉంది. కానీ మీరు చేసిపోయిన పాపాలను కూడా మా మీద రుద్దే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది సరైనది కాదు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మరి కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. మరి విద్యుత్ కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి నేను ఆయన పోయిన కాడ మాట్లాడిండు. అయితే కరెంటు పోతుంది చీటికి మాటికి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అధికారానికి దూరం అయినాక వాళ్ళకి పాప ఫ్రస్ట్రేషన్లో నిజాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి రిపేర్ జరుగుతున్న ప్రాంతాల్లో ఇండ్లను చూపెట్టి కరెంటు పోయిందని అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ ఆఫీస్లో సాంకేతిక కారణాల వల్ల కరెంటు పోతే రాష్ట్రం అంతా కూడా అంధకారం అలుపుకున్నట్లు మరి రోజు పరిస్థితి అట్లానే ఉన్నట్టుగా వాళ్ళు భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి రోజుకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్న దృష్ట్యా ఇంకా ఆయన ఏమంటే అభద్రతా భావానికి లోనవుతా ఉన్నాడు కేసీఆర్. అయ్యి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ డిస్కామ్ని కానీ వీటిని కానీ కరెంట్ డిపార్ట్మెంట్స్ని ఎవరిని నడిపారు అంటే రిటైర్ అయినటువంటి కేసీఆర్ బంధుగణం అంతా కూడా విద్యుత్ సంస్థల్లో కీలకమైన హోదాల్లో మరి ఉండి విద్యుత్ రంగాన్ని బస్టు పట్టించారు. వీళ్ళ కారణంగానే ఈరోజు విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని మేము మొన్న వైట్ పేపర్ అసెంబ్లీలో విడుదల చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంట్ల ముందున్న కరెంటు స్తంభాలను కూడా ఈరోజు తాకట్టు పెట్టడం జరిగింది. మరి విద్యుత్ బోర్డులు కూడా ఆ రోజు ఇష్టానుసారంగా వాళ్ళ అధికారులు ఆడిందే పాటగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎవరైతే మరి సమర్థులైన అధికారులను మేము ఈరోజు వాళ్ళకి అధికారం ఇచ్చి మరి కరెంటును సెటరేట్ చేసి ప్రజలకు ఏ బాధ లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తాను. మాజీ సీఎండి ప్రభాకర్ రావు, ఈయన కేసీఆర్కు బంధువు. ఈయన శ్రీశైలంలో జరిగిన ప్రమాదానికి ఏదైతే అప్పుడు కాలిపోయిందో ఆ ప్రమాదానికి ఈయన ప్రభాకర్ రావే కారణం అనే విషయం కూడా ఇక్కడ మరి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు విద్యుత్ రంగాన్ని సెటరైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడా కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్వర్టర్లు, జనరేటర్లు మళ్ళీ ఊపందుకున్నాయి అనేది కేవలం కేసీఆర్ మళ్ళీ బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాటలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు కరెంటు చూశారు అనే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్లు వేసింది, యూనివర్సిటీలు కట్టింది, డ్యాములు కట్టింది, దేవాదుల కట్టింది, శ్రీశైలం కట్టింది. ఈ విధంగా అన్ని రకాల పనులు ఆ రోజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మారుమూల ప్రాంతాలకు కూడా నీరందే విధంగా ఆ రోజు మేము చేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళే వచ్చి రోడ్లు పోసినట్టు, కరెంటు లేనులకు కరెంట్ ఇచ్చినట్టు, లేకపోతే పొలాలకు నీళ్ళు అందించినట్టు మాట్లాడడం హాస్యాస్పదం. మరి వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి కూడా ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మరి కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్లను కూడా వాళ్ళు బయటికి వదిలిపెట్టిన 10 CMC ఎల్లంపల్లిలో ఎత్తిపోయకుండా బయటికి విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు యాదాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించి 2015లో మొదలుపెట్టిన అంచనా 25,099 కోట్ల నుంచి ఈరోజు 34,543 కోట్లకు చేరుకుంది. అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తోటి అధికం దాని మీద అమౌంట్ పడడం జరిగింది. కావాలని యాదాద్రి దగ్గర ప్లాంట్ పెట్టారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్నదనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. అది కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు ఒక పెద్ద తప్పుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మరి రెండో దశ టీపీసీ కూడా మెగావాట్ల విద్యుత్ 10 ఏళ్ళైనా కూడా అందుబాటులోకి రాలేదు. ఎస్టీపీసీది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యుత్ రంగంపై సమీక్షించి అన్నీ కూడా నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని మరి తక్కువ ధరతోటి ఎక్కువ నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించే దిశగా
మరి ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కూడా కేసీఆర్ కేటీఆర్ గారు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనను ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంకా కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అసలు అంటే ఇక ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా మరి ఆయన అమెరికా రిటర్న్డ్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎంగా పనిచేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివులే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ, మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడటానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తానేమో. కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది, అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు, మీ చెల్లెకు ఒక అనుభవం జరిగింది, నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతోటి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్నీ తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ల మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే అందరి ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు. 10 సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోనైతే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు. ఎవరికైతే తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సినవి అన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు, రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు తెలంగాణకు ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కరెంటు దాని గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.